వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. నాతో వి ప్రకాష్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్గా. మరి ఈ వారంలో ఏం జరిగింది, ఆయన ఏం చెప్తారు, ఎలా విశ్లేషిస్తారు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్. మొత్తానికి గత 10 రోజుల నుంచి కూడా జూబ్లీ హిల్స్ తెలంగాణ రాజకీయాల్ని చాలా బాగా వేడెక్కించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసాయి, ఫలితాలు కూడా వచ్చేసి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఇక్కడే ఉండి మాకం వేసి ప్రచారం చేశారు. కానీ ఊహించని విజయం అయితే ఇది మనకు కనిపిస్తుంది సార్. ఎందుకంటే సుమారు 25,000 ఓట్ల మెజార్టీ రావడం ఈ సమయంలో, అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ కూడా సో ఖచ్చితంగా మరి మాగంటి గోపీనాథ్ సానుభూతి, ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం ద్వారా కలిసి వస్తుందని కేసీఆర్ భావించారు. కానీ సో దాంట్లో సిట్టింగ్ సీట్ కోల్పోవడం కావచ్చు, అదే క్రమంలో కాంగ్రెస్కు భారీ మెజార్టీ రావడం ఎట్లా చూస్తారు? అంటే ప్రధానంగా ఈ నిజంగానే మీరు అన్నట్టు ఇది స్టార్టింగ్లో అంత సపసపగా ఉండే, కొద్దిగా వేడి బుట్లే సార్, మెల్లమెల్లగా వేడి అందుకున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సిట్టింగ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా గెలవాలని చెప్పి బీఆర్ఎస్కి ఉంటుంది ఎట్లయినా. అవును. అయితే రేవంత్ రెడ్డి గారు చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈకో సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆయన మీద కంప్లైంట్ చేయడం, ఈయన వాస్తవ్యస్త పాలన అని, పనికిరాదని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, మళ్ళీ పార్టీ అసలు బతికి బట్టగట్టదని, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఖర్గే దాకా, మీనాక్షి నటరాజన్ దాకా ఆయన మీద నెగటివ్ ప్రచారం జరుగుతూ ఉండే. బీఆర్ఎస్ కూడా ఈ హైడ్రా ఇట్లాంటి సమస్యలు లేవదీసేసరికి బాగా నెగటివ్ మూట కట్టుకున్నాడు. వచ్చిన మొదటి నెల నుంచే ఈయన మీద బాగా వ్యతిరేకత వచ్చింది అనేది వచ్చింది. ఇవాళ ఆయనకు గెలుపు తప్పనిసరి అయింది. ఎందుకంటే ఇవన్నీ పోవాలి, ఇవన్నీ మటుమాయం కావాలంటే ఈ ఎలక్షన్ గెలిచి తీరాలి. తనే క్యాండిడేట్ అయినట్టుగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. చాలా టెరిఫిక్ స్ట్రాటజీ అనేది. అంటే నాకు తెలిసి ఏ ఎలక్షన్లో ఏ నాయకుడు ఇంత బై ఎలక్షన్ కోసం, అంటే బీఆర్ఎస్ కూడా హుజరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, మున్గోడు కావచ్చు, అంటే అవన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బట్ ఎవరు ఇంత హార్డ్ వర్క్, ఇంత స్మార్ట్ వర్క్ చేయలే. అయితే జనరల్గా గెలవాలనుకున్న వాడికి గెలిపే లక్ష్యంగా ఉంటుంది. ఇక ఏది చూడడు, ఇది మంచా, ఇది చెడా, ఇది నీతా, ఇది న్యాయమా, ఇది కోడ్ ఉల్లంఘన, కోడ్ అనుకూలమా, అన్ని రకాలుగా సామ దాన భేద దండోపాయాలు అన్ని వాడి గెలిపించుకున్నాడు. ప్రధానంగా కాంగ్రెస్ గెలుపుకు 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి అధికార పార్టీ కాబట్టి నెక్స్ట్ 3 years ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి ఏమైనా పనులు చేసుకోవచ్చు కదా. బీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా కూడా ఈ ఒక్క సీట్తో వాళ్ళైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. వాళ్లకు ఓటేసి గెలిపించుకుంటే మనకు పనులు చేయడేమో ఓపెన్గా థ్రెడ్ చేశాడు రేవంత్ రెడ్డి. అన్ని బంద్ పెడతాను, ఇది చేస్తాను, అది చేస్తాను. జనరల్గా ఏ ముఖ్యమంత్రి చెప్పాడు అట్లా. మొదటిసారి ఆయన ఏది చేసినా మొదటిసారి రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అవుతుంది. అట్లా బెదిరించకూడదు, సన్నబియ్యం బంద్, ఇది బంద్, అది బంద్ అని. సరే ఏదున్నా కూడా ఆ బంద్లను నమ్మకపోయినా కూడా సరే చేసుకోవడానికి అవకాశం. అందులో కూడా టెక్నికల్గా బీఆర్ఎస్ని గెలిపిస్తే అవి బంద్ అయితే అన్నాడు. బంద్ అయితే ఆ టెక్నికాలిటీ బాగా వాడింది. అంటే ఆయన చాలా లౌక్యం ఉన్న వ్యక్తి. సో అట్లా ఆయన ఏంటంటే ప్రజలకు ఒక భయం అనేది క్రియేట్ చేశాడు. సెకండ్ ఏం చేసిందంటే క్యాండిడేట్ సెలక్షన్లో చాలా క్యాలిక్యులేటెడ్గా ఒక బీసీ వాదం ప్రచారం అవుతున్న సమయంలో రేవంత్ రెడ్డి మీద కొంత రేవంత్ రెడ్డి ప్రతిభ ప్రభ అనేది మసకబారుతున్న సమయంలో, అంటే బీసీలను కావాలని ఈయన భ్రమంలో పెడుతున్నాడు, మాయ చేస్తున్నాడు, ఇది కోర్టులో కొట్టుకుపోద్దని తెలిసి కూడా ఇట్లాంటివన్నీ చేశారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న ప్రధానమంత్రిని పోయి కలవాడు, ఇవి అడగాడు. కాబట్టి నన్ను నయవంచన, ఇది మోసం అని చెప్పి బీసీలు భావిస్తున్న టైంలో బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చేసి వాళ్ళకు ఛాలెంజ్ విసిరిండు, మీ క్యాండిడేట్కి ఇచ్చినానికి గెలిపించుకోండి అని. తప్పనిసరి పరిస్థితిలో కొంత పోలరైజేషన్ వచ్చింది. యాదవులలో అయితే సాలిడ్గా వచ్చింది. మిగతా కమ్యూనిటీస్లలో కూడా కొంత ఎవరైతే బీసీ ఫీలింగ్ ఉన్న వాళ్ళన్నారో కొంత పోలరైజ్ అయింది. అది కూడా మెయిన్గా క్యాండిడేట్కు ఒక అనుకూలత ఏర్పడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పట్ల, మన క్యాండిడేట్ పట్ల సానుభూతి బాగుందాడ. కాంగ్రెస్ పార్టీ కంటే క్యాండిడేట్ పట్ల సానుభూతి ఎక్కువ ఉంది. అయితే మొదటిదేమో అధికార పార్టీ కావడము, దానివల్ల రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ కొంత వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ కూడా ఆలోచించారు. బస్తీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్. అయితే ఒకటి ఏంటంటే ఆశ్చర్యకరంగా 3 రోజుల ముందు వరకు బీఆర్ఎస్ గెలుస్తుంది 2%, 3%, కొంతమంది 5%, కేకే సర్వే అయితే 17%, ఇట్లా హైప్ క్రియేట్ చేశారు. ఇది మైండ్ గేమ్ అని నేను అనుకుంటున్నా. కేకే సర్వే లాంటిది
17% అని చెప్పడం అనేది మైండ్ గేమ్. అది వాస్తవంగా 17% అది కూడా రేవంత్ వ్యూహం అని అంటారు. అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక భ్రమంలో ముంచితే వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయరు. గెలుస్తాను అని ఒక హైప్ క్రియేట్ చేస్తే ఓకే. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయరు. ఎట్లా గెలుస్తున్నాం కదా, డబ్బులు ఇచ్చే కాడ కూడా ఎట్లా మనకే ఇస్తారని చెప్పి ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని కూడా ఖర్చు పెట్టరు కింద నాయకులు. మనం ఇవ్వకపోతే మాత్రం ఏంది మన బస్తీలో ఓట్లు పడాయా? అంటే ఆ సర్వేలో హైప్ చేయడం అనేది ఒక మైండ్ఫుల్ టాక్టిక్. అది చేశాడు ఆయన. అది చేయడంతో కొంత బీఆర్ఎస్లో ఒక రకమైన నిర్లిప్తత కనబడ్డది. అంటే ఏముందిలే గెలుస్తున్నారు. అంటే ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ మీరు అన్నట్టు 3 రోజుల ముందు కాంగ్రెస్ గెలుస్తుందని కూడా సర్వే సంస్థలు చెప్పాయి కదా సార్. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ కావాలి కదా. ఏ సర్వే చెప్పలేదు. నాకు తెలిసి 1-2 ఏదో అంత పెద్ద ప్రాధాన్యత లేని సంస్థలు కొంత కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది 2%, 3% అని చెప్పినాయి. అవును సార్. అది 1-2 యూట్యూబ్ ఛానళ్ళనే కనబడ్డాయి. అది కూడా నవీన్ యాదవ్ బలపరిచే ఛానల్స్. బట్ ఎక్కడ మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని రాలేదు సార్. తర్వాత క్రెడిబిలిటీ ఉన్న అన్ని ఛానళ్ళు కూడా అన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పింది. ఓవరాల్గా అంటే జూబ్లీ హిల్స్లో 48.49% పోలింగ్ శాతం నమోదైంది సార్. దీంట్లో పోలైన దాంట్లో 51% కాంగ్రెస్ ఓట్లు గెయిన్ చేయడాన్ని, అంటే ఇంకా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఇటు సొంత పార్టీ మంత్రులతోనైతేనేది మీరు అన్నట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా కంప్లైంట్స్, అదే క్రమంలో ఆయన 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడం. సో ఇవన్నీ ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఇంత అనుకూలత సాధించడం అంటే దీంట్లో కేవలం మరి ఏ రకంగా దీన్ని కాంగ్రెస్ సంబంధించిన అంశంలో ఇక ముందు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు, సో మొత్తానికి కాంగ్రెస్కు ప్రజలు బలపరిచినట్టే అనుకోవచ్చా? కాదు, ఇది ఇక్కడ ప్రత్యేక పరిస్థితి సార్. ఇది ఉప ఎన్నిక సార్. ఉప ఎన్నికలో అపోజిషన్ పార్టీని గెలిపిస్తే వాళ్ళకి ఏం పనులు అవుతాయి, ఆ యాంగిల్లో ఆలోచించారు సార్. అంటే నేను 3 కారణాలు చెప్తున్నాను. మొదటిది ఏంటంటే అధికార పార్టీ కావడం, రెండవది క్యాండిడేట్ ప్లస్ కావడం. క్యాండిడేట్కు ఒక కసి ఉంది, 3 సార్లు ఓడిపోయింది కాబట్టి ప్రజల్లో సానుభూతి ఉన్నది, యాదవ్ కాబట్టి బీసీల యొక్క సపోర్ట్ దొరికింది. ఆ కుటుంబానికి మొదటి నుంచి కూడా ప్రజలతో ఉన్న సంబంధం. క్యాండిడేట్ ఒక పక్కనేమో బాగా జనాదరణ ఉండి సానుభూతి ఉన్న క్యాండిడేటు 20-30 ఏళ్ళ నుంచి ప్రజలకు సర్వీస్ చేస్తున్న తండ్రి కొడుకులు. ఇంకో పక్కనేమో కొత్త క్యాండిడేట్. అవును. గోపీనాథ్ వైఫ్ ఎవరికి తెలియదు కదా. అవును. అట్లా మనకు ఆ వ్యత్యాసం కనబడ్డది. మూడవ కారణం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్. ఆ పై 2 ఎక్కువ శాతం ఓట్లను లాక్కొచ్చినాయి. ఇక మెజారిటీ కారణం థర్డ్ది. అంటే గతంలో ఎప్పుడు రానంత మెజారిటీ అయితే కాంగ్రెస్కు, సరే ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా 51% ఆఫ్ ఓటింగ్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. అంటే ఇలా ఎన్ని రకాలుగా మ్యానిపులేషన్ జరగాలనో అన్ని రకాలుగా జరిగింది. అంటే వాస్తవంగా తెలంగాణలో ఇన్ని రకాలుగా అంటే రిగ్గింగ్ కావచ్చు, ఫేక్ ఓట్స్ కావచ్చు, ఓటు చోరీ అని వాళ్ళే పోరాడుతాను దేశం అంతా. ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా ఓటు చోరీ జరిగింది, ఫేక్ ఓట్స్ని చేర్పించడం జరిగింది. చిన్నపిల్లలతో కూడా ఓట్లు వేయించాలని సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉంది. ఎలక్షన్ ఆఫీసర్స్ను కంట్రోల్ చేశారు. తర్వాత బూతులల్లో 70-80 బూతులల్లో బీఆర్ఎస్ ఏజెంట్లే లేరు, మేనేజ్ చేశారు, వాళ్ళను ప్రలోభాలకు గురి చేశారు, కొన్నారు, బెదిరించారు, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చేసి కూడా వాళ్ళకు వచ్చింది ఓన్లీ 24,000 25,000 మెజారిటీ. అవును. అంటే ఒక బూత్లో సపోజ్ 400 పైచిలకు బూతులు ఉన్నాయి. అవును. 400 బూతులలో ఒక 100 మంది వేసిలు అనుకోండి 40,000 అవుతుంది. 50 వేసిలు అనుకోండి 20,000 అవుతుంది. అవును. సో అట్లా చాలా దిక్కులు ఏంటంటే బూతుకు ఒక 5-6 నెలల ముందు నుంచి ఆయన చనిపోగానే ఓట్ల నమోదు చేయించారు, బయట నుంచి కొంతమంది తీసుకొచ్చేసి. అంటే అప్పటి నుంచే మొదలైంది కాంగ్రెస్ వ్యూహరచన డే 1 నుంచి. ఇప్పుడు నేను అనుకుంటా ఇప్పుడు ఖైరతాబాద్ ఎన్నికల గురించి వ్యూహరచన ఇవాళ మొదలై ఉంటుంది. నిన్న రిజల్ట్ వచ్చింది కదా. అవును. రేవంత్ రెడ్డి పొద్దున్నే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడు అందరికీ. ఖైరతాబాద్ ఓటర్ లిస్ట్ తీసుకురండి, బూత్ వైజ్గా అనలైజ్ చేయండి, ఎక్కడ ఎవరి బలం ఉందో చూడండి, దానం నాగేందర్కు ఉన్న పాజిటివ్ అంశాలు ఏంది సర్వే చేయండి, చింతల రామచంద్రారెడ్డికి ఏమున్నది, మన గోవర్ధన్ రెడ్డికి ఏమున్నది, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఆయన కానీ ఆయన భార్య కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన మొదటి రోజు నుంచి ఆయన నెక్స్ట్ ఎలా ఉండాలనే దాని పట్ల ఆయన ప్రతిరోజు ప్లానింగ్ చేసుకుంటున్నారు, చేస్తాడు. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఆదర్శం. కేసీఆర్ మైండ్ సెట్ కూడా ఇట్లే ఉంటుంది.
మరి కేసీఆర్ గారు ఎందుకు సార్ ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ కాలేదు ఈ ఎలక్షన్లో. కావాల్సి ఉండేనంటారా? ప్రస్తుతం బాగుండేది అంటే పార్టీ అధ్యక్షుడు కదా, ఆయన ఆరోగ్యం సహకరించి ఆయన వచ్చి ఉంటే చాలా బాగుండేది. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా మంచి మెసేజ్ పోయేది. బట్ ఆయన ప్లానింగ్ మాత్రం ఆయనే ఇచ్చాడు. అంటే ఎలక్షన్ ఎట్లా అయింది అనే దాని మీద కేసీఆర్, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, పార్టీ కేడర్కి బీఫామ్ ఇచ్చినప్పుడు అంతర్గతంగా జరిగేది జనాలకు తెలియదు కదా సార్. ఆయన ఒక్కసారి తెలంగాణ భవన్కి వచ్చో లేకుంటే ప్రజలు కోరుకుంటున్నారు ఆయన బయటికి రావాలి అని. ఇది చాలా కీలకమైన అవకాశం ఉండే. ఇది చాలా కీలకమైన నేను చెప్పాను కదా, రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడి గెలుస్తున్నారు అంటే ఎట్లా గెలుస్తున్నాం కదా, దీనికి కేసీఆర్ ఎందుకని అనుకుని ఉంటారు సార్. నాకు ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, బట్ ఆ హైప్లో ఉండి అనుకొని ఉంటారు సార్. అంటే రేవంత్ రెడ్డి ఏ ఒక్క అంశాన్ని కూడా ఆయన లూజుగా తీసుకోలేదు. ఎంఐఎం మద్దతు తీసుకోవడము, అజారుద్దీన్కి అదే సమయంలో అంటే ఆయన ఎమ్మెల్సీగా ఆయనకు అప్రూవల్ కూడా రాలే గవర్నర్ దగ్గర నుంచి. ఇట్లాంటి నేనేమంటున్నా, ఏ నుంచి జెడ్ వరకు ఏది వదిలిపెట్టలే. ఆయన అంబుల పొదిలో ఉన్న ప్రతి అస్త్రాన్ని వాడాడు సార్. అది అవినీత, నీత, ఎలక్షన్ యుద్ధానికి దిగినప్పుడు ఇక ఏది చూడరు సార్. అది అట్లా చేశాడు. ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశం కూడా దీనికి తోడ్పడ్డదంటారా? అంటే దాన్ని బట్టి నవీన్ యాదవ్ కోట్లేలే, బీసీ కాబట్టి వేశారు అంతే. రేవంత్ రెడ్డి మీద ఏదో. ఇక్కడ గమ్మత్ ఏంటంటే కేసీఆర్ టైంలో కూడా ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు, ఆయనను తిట్టేవాళ్ళు తప్పనిసరి ఆయనకే ఓటేసేవాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నదని తెలిసి కూడా ఈ పాలన సరిగా లేదు, ఈయన ఇచ్చిన హామీలను అమలు చేయడు, ఈయన హైడ్రా తెచ్చి ఎక్కడ కూలగొడతాడు, ఇన్ని తెలిసి కూడా మళ్ళీ ఆయననే ఎన్నుకోవడం అనేది, ఆయన చెప్పిన వ్యక్తికి ఓటేయడం అనేది బహుశా నేను అనుకుంటా రేపు ఏదన్నా మన మీదకి ఇబ్బంది వచ్చినప్పుడు నవీన్ మన చేతిలో ఉంటాడు, మన పిల్లోడు మన ఇంటికి వచ్చేవాడు, మనకు రోజు దండం పెట్టేవాడు, ఈ పిల్లోడు అయితే మనం ఆపగలుగుతాం, రేవంత్ రెడ్డి దగ్గరికి నేరుగా పోగలుగుతాం అని అట్లాంటిది కూడా ఉంటుంది. ఓకే, ఏదున్నా ఒకటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే 3 ఏళ్ళు మనం పనులు చేసుకోగలుగుతాం, కాలనీలలో కానీ ఎక్కడ కానీ. ఎందుకంటే వాళ్ళు బెదిరించారు, మాకు ఓటు అయిపోతే మీకు ట్రాన్స్ఫారాలు ఉండవు, కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, ఇంటర్నల్గా మీడియా పరంగా కాకుండా ఇంటర్నల్గా కార్యకర్తలంతా బెదిరించారు. వాళ్ళ బెదిరింపుల వల్ల కూడా కొంత టిల్ట్ అయింది. ఓకే, నవీన్ యాదవ్కు మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంటుందా సార్? అది వాళ్ళ ఇష్టం, బట్ బీసీలలో ఇంకా కొన్ని ముఖ్యమైన కులాలకు కూడా రాలే. జూబ్లీహిల్స్లో యాదవ్ల కంటే 300 కాపులు ఎక్కువ ఉన్నారు. అవును, మరి వాళ్ళకైనా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆది శ్రీనివాస్ ఉన్నాడు ఆ పార్టీలో, ఆయనకు విప్ ఇచ్చారు, అందరూ 300 కాపు సామాజిక వర్గం ఆయనకు మంత్రి పదవి అడుగుతున్నారు, బట్ ఆయనకు కూడా ఇవ్వాల్సి ఉన్నది. 2 ఉన్నాయి కదా, ఒకటి యాదవ్లకు, ఒకటి 300 కాపులకి. వాస్తవంగా 2 కూడా బీసీలకే ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ కోటాలు 4 వచ్చారు, ఫార్వర్డ్ క్లాస్ చాలామంది ఉన్నారు, బీసీలలోనే ఎక్కువ మంది లేరు, కాబట్టి ఇవ్వాల్సిన అవసరం. మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే సార్. సో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, దీన్ని కోల్పోవడంలో బీఆర్ఎస్ వైఫల్యాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? మంచి నంబర్ వచ్చింది, ఓట్స్ కూడా 74,000 75,000 వచ్చినాయి. సార్, బట్ గెలవడానికి కావాల్సిన మెజార్టీ రాకపోవడానికి ఏంటంటే, ఒకటి క్యాండిడేట్ ప్రచారంలో కొంత నవీన్ యాదవ్ లాగా తెలిసిన వ్యక్తి కాకపోవడం, గోపీనాథ్ భార్య. బట్ ఎక్కడ గోపీనాథ్ భార్య అని చెప్పి సానుభూతి వస్తుందో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, చాలా తెలివిగా ఎక్కడో చెన్నైలో ఉన్న ఆయన మొదటి భార్యను, ఎక్కడో ఉన్న ఆయన మదర్ని, అమెరికాలో ఉన్న ఆయన కొడుకును, వాళ్ళని రప్పించి ఒక క్యాంపెయిన్ చేశారు వాళ్ళకి అగెనిస్ట్గా. అట్లా కొంత సానుభూతికి అడ్డు, ఎక్కడ ఏ థ్రెట్ ఉందో రేవంత్ రెడ్డికి, ఆ థ్రెట్ను అక్కడనే చెక్ పెట్టేశారు. మరి ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు, ఎందులో బీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు, కానీ కరెక్ట్గా దాన్ని కౌంటర్ చేయడంలో వాళ్ళు కొద్దిగా వెనుకబడ్డారు సార్. అంటే ఓవరాల్గా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా ప్రతిరోజు కేసీఆర్తో మాట్లాడే క్రమంలో జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీట్ కోల్పోవడం బీఆర్ఎస్ ఈ సమయంలో నిజంగా ఇది చాలా కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చు కదా మనం? కోలుకోలేని దెబ్బేం కాదు, వాళ్ళకి ఇంకో అవకాశం వస్తుంది కదా ఖైరతాబాద్. అంటే రేపు పొద్దున కాంగ్రెస్లో ఉన్న ప్రతి కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ, మంత్రులు, వీళ్ళందరూ ఇంక్లూడింగ్ సీఎంతో నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడారు. డెఫినెట్గా దబాయిస్తారు, కార్నర్ చేస్తారు, అన్ని చేస్తారు. అవును, బట్ బీఆర్ఎస్ పోగొట్టుకునేది ఉన్నది ఒక సిట్టింగ్ సీట్ పోయింది అంతే. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి అంటే గ్రేటర్ హైదరాబాద్లో మొన్న కంటోన్మెంట్లో గెలవడం, కాంగ్రెస్ గెలవడం. అవును, అదే క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా చెప్తాడు, మీకు అర్బన్లో లేదు, రూరల్లో లేదు, ఇదివరకు మీకు అర్బన్లో ఉండే, అది కూడా ఇప్పుడు మారిపోయింది. నా పాలనకు సానుకూలమైన ఓటు, నేను చేసేటాన్ని మంచి పనులే, హైడ్రాకు ప్రజలు ఓటేశారు, సపోర్ట్ చేశారు, నేను పథకాలు ఇవ్వకపోయినా కూడా ఓట్లు వేశారు. ఇప్పుడు బంద్ పెడతాడు పథకాలు, ఎందుకంటే
ప్రజలు ఆయన ఇవ్వకపోయినా ఓట్లేశారు వాటి అంటే గురించి మాట్లాడటం లెవెల్ లేరు సార్. టు బి ఫ్రాంక్ ఇంకా పథకాలని అవ్వని ఇవ్వని ఇంకా 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అవును. నువ్వు పథకాలు అమలు చెప్పినా పర్లేదు, మేము నిన్ను ఓట్లేస్తాం, గెలిపిస్తాం. జూబ్లీ హిల్స్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చినట్టే 4 కోట్లు. మనం గతంలో మాట్లాడుకున్నాం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ అభిష్టాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించబోతున్నారని మనం అనుకున్నాం. అదే జరిగింది అనుకో. ఏదేమైనా ఆయనకు అధిష్టానం దగ్గర ఉన్న నెగిటివ్ కొంత పోయింది. వాళ్ళకు కూడా వాయిస్ లేకుండా పోయింది. బీహార్లో చిత్తు ఓడిపోయారు. అవును. ఆర్జేడీతో కలిసినందుకు ఆర్జేడీని కూడా మటాజ్ చేశారు వాళ్ళు. అది ఎటు కాకుండా అయిపోయింది. ఆర్జేడీ 75 స్థానాల నుంచి 25 స్థానాలకు పడిపోయింది. సరే, ఏది ఎట్లున్నా కూడా రేవంత్ రెడ్డి గెలుపు కోసం ఏం చేయాలనో అన్నీ చేశాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పోటీలాగానే జరిగింది అది, రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్. హరీష్ రావు గారు కూడా ఈ టైంలో 13 రోజులు వాళ్ళ ఫాదర్ చనిపోయి ఇంట్లో ఉండడం కూడా ఒక గ్రౌండ్లో వర్క్ చేయడానికి ఒక లోపం ఏర్పడ్డది. వాస్తవంగా ఏంటంటే కేటీఆర్ అర్బన్లో బాగా ఆకట్టుకోగలిగాడు ఆయన ప్రచారం కానీ అదంతా కూడా. కానీ గ్రౌండ్ వర్క్ ఏదైతుందో పోల్ మేనేజ్మెంట్ ఆయనకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇంకోటి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా మంది కార్యకర్తలు వాళ్ళందరినీ పేరున పిలవగలిగే అది ఆయనకుంది. ఆ జ్ఞాపకాలు, అటాచ్మెంట్ ఆయనకుంది. కాబట్టి ఆయన లోటు కూడా స్పష్టంగా కనబడ్డది. ఏది ఎట్లున్నా కూడా ఇది ఇంత మెజారిటీ వచ్చింది అని అంటే 24,000 పై చిలుకు సర్వే సంస్థలు కూడా ఊహించలేదు. అంటే 2-3 రోజులు అనేదానికంటే 36 గంటల పోల్ మేనేజ్మెంట్ను అంతకుముందు అది లేదు కాబట్టి సర్వే సంస్థలు కరెక్ట్గానే చెప్పాయి. బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంది, 2% ఉంది, 3% ఉంది. సరే, హైప్ చేసే సంస్థలు కొన్ని అది వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం హైప్ చేసి ఉండొచ్చు. కానీ నిజాయితీగా చేసిన సంస్థలు కూడా 2%, 3% హైప్ ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి బాగా అలర్ట్ అయ్యాడు. సరే, వాళ్ళు ఏమైనా ఇస్తున్నారేమో, వాళ్ళు ఇచ్చేదానికంటే 2-3 రెట్లు ఎక్కువ ఇద్దాం అని చెప్పి అట్లా ఆయన స్ట్రాటజీని అంతా అమలు చేసి పోల్ మేనేజ్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాడు. మరి ఓవరాల్గా బీజేపీ పరిస్థితి ఏంటి సార్? బీజేపీ మరి గతంలో వాళ్ళ ఇదివరకు డిపాజిట్ వచ్చింది, ఇప్పుడు డిపాజిట్ రాలేదు. అంటే వాళ్ళు నిజంగానే బీజేపీ ఏంటంటే పుంజుకుంటుంది, నెక్స్ట్ బీఆర్ఎస్కు మేమే పోటీ ఇచ్చేది, కాంగ్రెస్కి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటుందని చెప్పారు వాళ్ళు. బట్ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. బీజేపీకి ఎంత ఎదిగినా కూడా పరిమితంగానే వాళ్ళ బలం ఉండే పరిస్థితి కనబడుతున్నది. గతంలో వచ్చిందని కూడా వాళ్ళు కాపాడుకోలేకపోయారు. అంటే ఓవరాల్గా బండి సంజయ్ కూడా లాస్ట్ 2-3 డేస్ బాగానే హడావుట్ చేశారు కదా సార్. ఏదైతే అప్పుడు ప్రత్యర్థి ఏంటంటే ముస్లిం ఉండే అజారుద్దీన్, అది కొంత వాళ్ళకి కలిసి వచ్చింది పోలరైజేషన్. ఈసారి హిందూ ఉన్నాడు కాబట్టి ఆ పోలరైజేషన్ రాలేదు. అంటే అసెంబ్లీకి పార్లమెంట్ కూడా చాలా అంటే ఓట్ బ్యాంక్ వాళ్ళ పెరిగింది కదా సార్? పెరుగుతుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి కదా క్యాండిడేట్, ఆయన మినిస్టర్ కదా, సిట్టింగ్ మినిస్టర్, మళ్ళీ మినిస్టర్ అవుతాడు. కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చాలా వరకు టర్న్ అయింది. ఈసారి కాలేదు. అంటే బీజేపీకి తగ్గడంలో అసలు ప్రధాన కారణం ఏంటి సార్? ఓటింగ్ శాతం తగ్గడం. వాళ్ళ ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంటుంది కదా, వాళ్ళు ఎవరు కూడా కట్టర్ హిందువులు అని చెప్పి ఇవే స్థిరంగా ఉన్నాయి. 17,000 ఓట్లు అంతే. ఇంకా మిగతా ఏంటంటే పోలరైజేషన్లో వచ్చినాయి. అజారుద్దీన్ ఉన్నాడు కాబట్టి హిందువులు గెలిపేయాలని వచ్చినాయి. సార్ పక్కా ఓట్లు మాత్రం వాళ్ళకి 10,000 ఓట్లు ఉంటాయి. ఓకే సార్, బీజేపీ బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో ఒకటైపోయినాయి. బీజేపీ అపాత్ర దానం చేస్తుంది బీఆర్ఎస్కి. గతంలో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సహకరించి 8 మంది ఎంపీలను గెలిపించారు. సో రేవంత్ రెడ్డితో సహా అందరు కూడా ఈ ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడచ్చు? రెండు తప్పే. అప్పుడు ఆ బీజేపీకి బీఆర్ఎస్ సహకరించలేదు సార్. ప్రజల్లోనే ఏంటంటే పార్లమెంట్లో ఏమవుతుందంటే ఆడ ఓడిపోయే పార్టీలకు ఓట్లు వేయరు సార్. అంటే ఇంకోటి నేషనల్ లెవెల్లో బీఆర్ఎస్కి ఎటువంటి రోల్ లేదు. ఎన్డీఏ పక్షంలో లేదు, ఇండియా పక్షంలో లేదు. వీళ్ళు అపోజిషన్లో ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు అధికార పక్షంలో ఉండేవాళ్ళు కాదు. ఏ పార్టీతో పొత్తు లేని వాళ్ళు అందరి పరిస్థితి అట్లే అయింది. అరవింద్ కేజ్రీవాల్ కానీ, నవీన్ పట్నాయక్ కానీ ఇట్లా ఎటు లేకుండా అయిపోయారు వాళ్ళు. దానిలో జనమే డిసైడ్ చేసుకున్నారు. మోడీ యాంటీ మోడీ అనే దాని మీద జరిగింది ఎలక్షన్ అంతా. సో కాంగ్రెస్కి వేయడం ఇష్టం లేని వాళ్ళంతా మోడీకి వేశారు. ఎక్కువ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ వాడడానికి అది కారణం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖాముఖి పోటీ ఉంది కదా, బీఆర్ఎస్ అనేది వాళ్ళకే నమ్మకం లేదా గెలుస్తామని. అయితే సంజయ్ వచ్చిండు కాబట్టి ఇంకో 4-5 వేల ఓట్లు పెరిగినాయి వాళ్ళు. వాస్తవంగా బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకు అంటే అవతల వైపు ముస్లిం క్యాండిడేటు
మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తున్నది హిందూ క్యాండిడేట్కి. ఉమ్, పార్టీ క్యాండిడేట్ను కూడా పోటీకి పెట్టలేదు మజ్లిస్. అవును. కాబట్టి ఇక నవీన్ యాదవ్ అంటే మజ్లిస్ క్యాండిడేటే అనుకున్నారు. ఉమ్, కాబట్టి కొంత పోలరైజేషన్ బీఆర్ఎస్ వైపు వస్తుంది. ముస్లింలను సమర్థించి వాళ్ళతో మద్దతు తీసుకుంటున్న కాంగ్రెస్ను ఓడించాలి అనేది బీజేపీ కార్యకర్తలలో ఉంటుంది. కానీ బండి సంజయ్ వచ్చి ఎప్పుడైతే చాలా భావోద్రేకంగా మాట్లాడాడో ఉమ్. వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకున్నారు. అంటే హిందువుల ఓట్లన్నీ మరి బీజేపీ ఖాతాలో పడాలి కదా సార్, బండి సంజయ్ చెప్పిన దాని ప్రకారం. అంటే గెలుస్తారని ఉంటే పడేటి, ఉమ్, గెలుస్తారని లేదు కదా. ప్రచారం లేదు. లేదు, థర్డ్ ప్లేస్ పోయింది కదా. ఉమ్. అది అంటే బండి సంజయ్ ప్రచారం ఇక్కడ ఏం ఫలించలేదు అనమాట ఫలించింది. న్యూట్రల్ ఓట్స్ వాళ్ళకి రావాల్సినవి రాలేదు. సార్. వాళ్ళ ఓట్లను వాళ్ళు కాపాడుకున్నారు ఉమ్. బండి సంజయ్ రూపంలో. ఉమ్, బండి సంజయ్ రాకపోయింటే వాళ్ళ ఓట్లు కూడా కాంగ్రెస్కి అగనెస్ట్గా బీఆర్ఎస్కి లాభం ఉండేది. బీజేపీ వాళ్ళు అంటే అరవింద్తో సహా, ఎంపీ అరవింద్తో సహా అందరు కూడా ఏమంటున్నారంటే ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు. నిజంగా మరి కేసీఆర్ దీన్ని ఎట్లా తీసుకుంటాడు మరి? కేసీఆర్ అది కాదు, 17,000 ఓట్లు వచ్చినాయేమో బీజేపీకి, సార్ 74-75,000 ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి. ఎవరి పని అయిపోయింది సార్? ఒక హైప్ ఉండే బీజేపీకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఉమ్, కాంగ్రెస్ మటాష్ అవుతుంది, ఉమ్, బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది అనేది ఉండే. సార్ బట్ ఆ పరిస్థితి లేదు ఇవాళ. సార్. అంటే ఇప్పుడు కేసీఆర్ ఎలా ఆలోచిస్తారు సార్? ఇప్పుడు తను బయటకి రాకపోవడాన్ని కావచ్చు, అదే క్రమంలో ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంటే ఇంకా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక హైప్ క్రియేట్ అయింది, గెలుస్తాను. ఆ హైప్లో కొంతమంది కొట్టుకపోయింది. ఉమ్, ఇంకోసారి ఇట్లా జరగదు. హైప్ ఉన్నా ఏదైనా ఉండని లాస్ట్ మినిట్ దాకా మనం ఒక ఓడిపోతుందనే భయంతోనే ఫైట్ చేయాలి. లేదా గెలిచినా కూడా గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని కొట్లాడాలి అనేది సార్. అది. అంటే ఓవరాల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న 4 గంటలకు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు సార్ పార్లమెంట్ ఆఫీస్లో. ఆయన మరొకసారి కూడా మరొక రాజకీయ వ్యూహం అయితే స్పష్టంగా అనిపించింది ఆ ప్రెస్ మీట్లో ఉన్న. ఇటు కిషన్ రెడ్డిని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, ఎన్నికలు అయిపోయినాయి, సో మీరు కేంద్రం నుంచి రావాల్సిన సహాయాన్ని మీరు అందించాలని చెప్పి, అదే క్రమంలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరిని కూడా విమర్శించారు. అదే క్రమంలో రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. మీరే అంటున్నారు కదా, ఓ పక్క విమర్శించుకుంటూ ఉమ్, ఓ పక్క సహకరించాలన్నారు. ఆ, ఆడ అప్రస్తుతమైన అంశాలు కూడా లేపిండు. సార్. ఎన్టీ రామారావు ఆ మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చింది, ఉమ్, ఇప్పుడు ఎందుకు చెప్పాలి? సార్. అంటే కవితను రెచ్చగొట్టడానికి కాదా, అవును, అవును. కవిత విషయాన్ని ఉమ్, ముందు పెట్టడానికి కాదా? సార్. మీకు అహంకారం ఉంది, మీకు అసూయ ఉన్నది, ఉమ్, ఈయన చెప్పేటోడు అయిండు, వాళ్ళు వినేటోళ్ళు అయిండు. సార్. అంటే కవిత ఇష్యూ 2-3 సార్లు మాట్లాడారు సార్. కవిత గారు కూడా ఒక ట్వీట్ మాట్లాడారు. దాంట్లో ఎట్లా చూస్తాను సార్, కర్మ సిద్ధాంతం అని మాట్లాడడం, మరొకసారి హరీష్ రావు పేరును తీసుకోవడం. సో ఆమె టార్గెట్ ఏంటి? వాస్తవానికి హరీష్ రావు అనే వ్యక్తి కేవలం ఇప్పుడు ఎమ్మెల్యే, అది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆయన కీలక రోల్ కూడా లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, అధ్యక్షులు వాళ్ళ నాన్నగారు కేసీఆర్ ఉన్నారు. వీళ్ళిద్దరిని కాకుండా హరీష్ రావును టార్గెట్ చేయడం మనం ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడే కాదు కదా, మొదటి నుంచి కూడా దాంట్లో చేస్తాను. మీ పేరు కూడా చెప్పారు. నా పేరు కూడా చెప్పింది. బట్ నేనేంటంటే నేను ప్రజల పక్షపాతిని. సార్. ప్రజలకు ఏది మంచి అనుకుంటే దానికోసం నేను నిలబడతాను. సార్. గతంలో కూడా ఆమె మీద నేను మాట్లాడింది కాళేశ్వరాన్ని ఆమె టార్గెట్ చేసినందుకు, ఉమ్, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నందుకు ఉమ్, హరీష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి మీ నాన్ననే నువ్వు కాలుస్తున్నావు అని చెప్పాను. ఎందుకంటే అప్పటికి ఇరిగేషన్ మినిస్టర్ కూడా హరీష్ లేడు. ఉమ్, సెకండ్ టర్మ్లో ఉమ్, ఆ అవినీతి అనేది జరిగి ఉంటే మరి అది ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళ నానే, అవును, ముఖ్యమంత్రి కూడా వాళ్ళ నానే. అవును, మరి హరీష్ రావును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని కదా ఆమె అన్నది. అవును, ఒకవేళ నిజంగానే అవినీతి జరిగి ఉంటే సార్. అందులో ముఖ్యమంత్రి బాగా ఉండదు. అవును, 2 ఏళ్ళు మాత్రమే హరీష్ రావు అక్కడ చూసిండు. ఫస్ట్ irrigation టర్మ్లో minister. ఫస్ట్ టర్మ్లో ఉన్నాడు, అవును, కానీ ప్రాజెక్ట్ పూర్తయింది ఇప్పుడు సెకండ్ టర్మ్. అవును, సెకండ్ టర్మ్లో. మరి అవును, అప్పుడు విల్సన్ ఇచ్చిన కేసీఆర్ గారే second. ఉన్నారు. కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. పాపం ఆయన అంత హార్డ్ వర్క్ చేసిన ఆ శిలాపలకం మీద హరీష్ రావు పేరు కూడా లేదు, మనం చూసినాం. సరే, అది వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య. అది ఉమ్, ఏదన్నా జరగని ఉమ్. హరీష్ రావుకుండే ప్రభ అయితే మాసిపోదు కదా, ఆయన గొప్పతనం అయితే పోదు కదా. అంటే కవిత వ్యాఖ్యల వెనుక మనం అంటే ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు ఆమె రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు టార్గెట్ చేయడం? పెట్టినాక ఆమె క్రిటిసైజ్ చేయొచ్చు. ఉమ్. ఇప్పుడు పార్టీ పెట్టడానికి ఈ పార్టీని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా కొంత కవిత మీద సానుభూతిగా మాట్లాడినట్టు కూడా కనిపిస్తుంది. 2-3 ప్రెస్ మీట్లలో మాట్లాడాడు ఆయన. మీట్ ద ప్రెస్లో మాట్లాడాడు, అంతకుముందు ఎలక్షన్ జూబ్లీహిల్స్ క్యాంపెయిన్లో మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడాడు. మనం అనుకోకపోయినా ప్రజలందరికీ తెలుసు కవితకు రేవంత్ రెడ్డి ఎట్లా సహకరిస్తున్నాడు అనేది. కాబట్టి మనం ఆ లోతుల్లోకి పోకుండా నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఆ పార్టీనే వదిలిపెడుతుంది. అవును, మీ నాన్నతోనే నువ్వు బహిష్కరించబడ్డావు, ఇంకా పార్టీ గురించి ఎందుకు పట్టించుకుంటావు? జూబ్లీహిల్స్లో ఎవరు గెలిస్తే నీకేంది? అవును, వద్దనుకొనే జనం బాట పట్టిన. అవును సార్. జనం సమస్యల మీద ఫోకస్ చేయి, జనం సమస్యలను వెలుగులోకి తీసుకురా.
మీరు మీరు ఊరూరా తిరుగుతున్నప్పుడు కొన్ని మీరు నోటీస్కి వస్తున్నాయి. అవును. అవి చాలా హైలైట్ చేస్తున్నారు. ఆ మేరకు డెఫినెట్గా ఐ విల్ అప్రిషియేట్ యూ. కానీ ఆ పరిధి దాటి మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసుకోవడం అనేది మంచిది కాదు. ఇటు హరీష్ రావు ఆయన సతీమణి ఇద్దరు కూడా పాల వ్యాపారం చేస్తున్నారు. సో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. రేవంత్ తప్పేముంది, రెడ్డి ఆమె గారు కాస్మెటిక్స్ మీరేంది? ఉమ్, ఆమె ఒకవేళ నిజంగానే చేస్తున్నారేమో, ఉమ్, ఇబ్బంది ఏముంది, వ్యాపారం చేయొద్దని ఉంటుందా? అవును ఆమె కాస్మెటిక్స్ వ్యాపారం చేయలేదా? సార్. సర్వీస్ అపార్ట్మెంట్స్ అద్దెకి ఇవ్వలేదా వాళ్ళు? సార్. ఈ వ్యాపారాలు ఎవరి వాళ్ళకు ఉంటే ఉండేనండి, తప్పేమున్నది? సార్. ఆ. కవిత అంటే కవితకు మీరు ఏమైనా సూచన చేయదలుచుకున్నారా? ఆమె వింటదని నేను అనుకోను. ఉమ్, బట్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆమె విమర్శించేది దేనికోసం, ఆ ఆవేదన దేనికోసం? ఉమ్, ఆ పార్టీ కోసం, వాళ్ళ నాన్న కోసం. అవును. ఏ పార్టీ కోసం నువ్వు ఆవేదన చెందుతున్నావో, ఉమ్, ఏ పార్టీ మీద ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావో, నీ మాటలకు నీ ఆలోచనలకు సార్. పొంతన లేదు. సార్. ఓ పక్కన జూబ్లీహిల్స్లో వీళ్ళ పాత్ర గురించి చెప్తా ఉంది, నా సార్. ఆవేదన ఆ పార్టీని నాశనం చేస్తుండ్రు. సార్. దానికంటే ఎక్కువగా ఆమె మాట్లాడే మాటలతో కూడా ఆ పార్టీకి నెగిటివ్ ఇది అవుతున్నది. సార్. కాబట్టి ఒక క్లారిటీ రావాలి ఆ మైండ్లో. ఉమ్, నువ్వు బీఆర్ఎస్ను విమర్శించడానికి అయితే కనుక మళ్ళీ ఇవి ఫీలింగ్లు వద్దు, ఎమోషన్స్ వద్దు. సార్. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ను నిన్ను బహిష్కరించినా కూడా అది నా పార్టీ, నా కన్నతల్లి, మా తండ్రి పార్టీ అని అనుకుంటే ఇంటర్నల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ఒక బయట పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడిందో అట్లా మాట్లాడాలి. అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ ఇట్లాంటివి ఉండాలి. ముందు ఆమె లైన్ ఏందో స్పష్టత రావట్లేదు. పార్టీ పెడితే ఎట్లుంటుందో అని తెలుసుకోవడానికే ప్రజల్లో పోయింది ఆమె. బట్ ఆమెకి ఏం ఫీడ్బ్యాక్ వచ్చిందో ఇప్పుడు మళ్ళీ మాట మాట్లాడతలేదు. ఉమ్, ఒకవేళ బాజాబ్తా పార్టీ పెట్టి క్రిటిసైజ్ చేయొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ క్రిటిసైజ్ చేయట్లేదా? బట్ ఇప్పుడు ఆ త్రిశంకు స్వర్గంలో ఉన్నది ఆమె. ముందు ఆమె రోడ్ మ్యాప్ ఏందో ఆమె డిసైడ్ చేసుకోవాలి. మానవ సంబంధాలు మెయింటైన్ చేస్తావా, ముఖం చూసుకోలేకుండా ఒకరినొకరు తిట్టుకుంటారా? సార్. అంటే వీళ్ళైతే చాలా మౌనంగా ఉన్నారు ఇప్పటివరకు. ఆమె ఎన్ని అన్నా కూడా నేను ఒక్కనే రియాక్ట్ అయినా తప్ప ఆ పార్టీ నుంచి ఎవరు రియాక్ట్ కాలేదు. నేను ఆ పార్టీ కూడా కాదు. సార్. నేను ఎందుకు రియాక్ట్ అయినంటే కాళేశ్వరం టార్గెట్ చేసింది కాబట్టి. కాళేశ్వరం ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయినాక సార్. నువ్వే అవినీతి పాల్పడ్డావనంటే వాస్తవంగా అవినీతి లేదని నేను వకాల్తా పుచ్చుకున్నాను. సార్. నేను ఒక నీటిపారుదల మీద ఉన్న అవగాహనతోని, అనుభవంతో నేను మాట్లాడినా. నాకేమి ఆ కుటుంబంలో ఆమె ఎవరినైనా తిట్టుకోని నాకేం సంబంధం. అవును. ఆమె ఏంటంటే ఈ కాళేశ్వరం అంటే మాత్రం రివర్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అదొక కుట్రలో భాగం అయిపోయింది, రేవంత్ రెడ్డి కుట్రలో భాగమైంది. కాబట్టి దాని మీద ఎవరు రాయి విసరడానికి ప్రయత్నం చేసినా సార్. ఆ రాయిని తిప్పి వాళ్ళకే కొడతా, నేను ఎవరిని క్షమించేది లేదు. ఓకే. కాళేశ్వరంలో ఎవరు మాట్లాడినా అది గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చేస్తుంది అంట. ఎవరు కొట్టినా కొట్టకపోయినా నేను ఎందుకంటే కొడతాను. వీళ్ళు ఎవరు కూడా 1,00,000 కోట్ల ప్రాజెక్టులు అంటే 94,000 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల నమ్మలేదు అవినీతి. ఎవరు. ప్రజలు నమ్మకపోతే ఏం చేశారంటే, సార్. ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక కేసీఆర్ పెత్తనమే ఉండదు కదా, అంత ఎలక్షన్ కమిషన్ చేతిలోకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పోతుంది. ఆ టైం చూసుకొని బ్లాస్ట్ చేశారు దాన్ని. సార్. కాబట్టి కాళేశ్వరం విషయంలో అవినీతి అయితే రుజువు చేయమంటాం. సార్. ఇప్పుడు హరీష్ రావు అవినీతి పాల్పడ్డని చెప్పింది కదా, అవును రుజువు చేయి. సార్. ఒకవేళ ఆస్తులు పెంచుకున్నారంటే నీకంటే ఎక్కువైతే పెంచుకోలే కదా. సార్. ఇప్పుడు ఎవరి ఇల్లు పెద్దగా ఉంది సార్. అంటే వచ్చిందే ఈ ఇల్లు గురించి కదా. అవును. ప్రజలలో ఒక నెగిటివ్, అవును. వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు, ఎవరు ఫామ్ హౌస్లో వాళ్ళ పేరు చెడిపోయింది, సార్. ఆమెకు లేదా ఫామ్ హౌస్. అవును. నేను అనేది ఏంటంటే, ఇంకొకరిని ఒక్క ఏళ్ళు పెట్టి చూపెడితే ఈ 4 ఏళ్ళు మన దిక్కు చూపెడతాయి. సార్. అంటే ఆమె డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని కానీ తర్వాత కేసీఆర్ని కానీ కేటీఆర్ని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ నుంచి ప్రతిఘటన వస్తుంది. అందుకే ఆమె ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఒక్కొక్క చిన్న చిన్న ఆరోపణ మొదలుకొని, అంటే ఇప్పుడు హరీష్ రావును ఉంది, హరీష్ రావును పరోక్షంగా కేటీఆర్ను కేసీఆర్ను విమర్శించినట్టే కదా సార్. ఈ లౌక్యం ఆమెకు తెలియదా మరి? తెలుసు. ఆమెకి హరీష్ రావు భుజాల మీద తుపాకు పెట్టి కేసీఆర్ని కాల్స్తుందని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు ఆయన నిజంగా ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంటే జూబ్లీహిల్స్ లాంటి ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం ఒక 25 సంవత్సరాలు అంటే 14 ఏళ్ళు ఉద్యమం చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు 2 సంవత్సరాలు మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఒక నాయకుడు సో కన్న కూతురి మూలంగా ఇప్పుడు బయటకు వస్తే ఖచ్చితంగా కవిత గురించి ఎవరో ఒకటి అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్పగలుగుతాడు మరి? ఏకైక కుమార్తె కదా. అట్లేం లేదు. ఇప్పుడు కవిత గురించి ఎవరో అడిగితే చెప్పలేని పరిస్థితి అని లేదు, కానీ ఆయనే బహిష్కరించమని చెప్పిండు కదా, ఆయన ఎందుకు చెప్పాడు? బట్ కన్న కూతురు అయినా కూడా ఈ రాజకీయాలలో ఎట్లుంటుందంటే, సహకరిస్తే తోడుంటారు, సహకరించకపోతే తిప్పి కొడతారు.
అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె మంత్రిగా మంత్రిగా తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేది కూడా కాంగ్రెస్లోనే ఒక చర్చ జరుగుతుంది సార్. నిజమే అవకాశాలు ఉన్నాయి. చెప్పలేం వాళ్ళ మధ్య ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఆయన చెప్పినట్టుగానే ఈమె బయట వ్యవహరిస్తున్నది అనుకోండి, ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అవును. ఆయన అధిష్టానాన్ని ఒప్పించుకుంటాడు, ఇస్తాడు. రెండవది ఏంటంటే ఒకవేళ ఆమెకు సొంత పార్టీ పెట్టదలుచుకొని వాళ్ళ జనం బాట పట్టి ప్రజల్లో నాకు అనుకూలంగా ఉందా లేదా తెలుసుకోవడానికి పోయినా అన్నది కదా, సార్. అది కూడా ఒక ఆమె విషయంలో ఒక పార్టీ పెడదానే ఒక స్పెక్యులేషన్ దారితీస్తా ఉంది. అంటే ఇద్దరు రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరు కూడా ఒక హరీష్ రావుని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది సార్. నిన్న రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు విషయంలో ఆయన ఎందుకనో ఆ సీట్లో నేను కూర్చుంటే నన్ను చూసి అట్లా మొహం ఇట్లా చిట్లించుకుంటాడని అంటే ఒక కొంత తీవ్రంగానే మాట్లాడాడు. సో ఇద్దరి టార్గెట్ హరీష్ రావు. ఉంటుంది కదా న్యాచురల్గా. ఇవాళ తిరుగులేని నాయకుడు ఆయన. ప్రజలలో మంచి కేసీఆర్ తర్వాత కేటీఆర్తో పాటు అత్యంత ప్రజాదరణ పొందుతున్న వ్యక్తి హరీష్ రావు. ఓకే. కాబట్టి అది ఉంటుంది సహజంగా. నా జెలసీని మానుకోమని ఆయనకు చెప్పిండు. వాస్తవంగా ఆయనకు జెలసీ ఉంది ఈయన మీద. ఎందుకంటే కేటీఆర్ లాగా ఇంగ్లీష్ మాట్లాడలేడు, హరీష్ లాగా విషయ పరిజ్ఞానం లేదు. కాబట్టి వాళ్ళ పట్ల ఆయనకు జెలసీ ఉన్నది. అహంకారం అని చెప్పి కేటీఆర్ అని అంటాడు. వాస్తవంగా అహంకారం రేవంత్ రెడ్డిలో ఉంది. ఎందుకంటే పేగులు మెడకేసుకుంటా, కనుగుడ్లు బీక్ గోళీలు ఆడతా, పండబెట్టి తొక్కుతా, ఇట్లాంటి భాష అహంకారంతోనే వస్తుంది కదా సార్. ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ ఫలితాలను ప్రకటించలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. సో వీటన్నిటిని కూడా పొలిటికల్ పార్టీలు ఖచ్చితంగా కొంత అవేర్నెస్ తీసుకొని కొంత అంటే ఎగ్జిట్ పోల్స్ ఏమో ఎలక్షన్ అయిన తర్వాత జరిగినాయి. అవును సార్. ప్రీ పోల్స్లలో ప్రజల మనోభావాలు కనబడ్డాయి సార్. ప్రజల మనోభావాలను తారుమారు చేయగలిగిన శక్తి పోల్ మేనేజ్మెంట్కి ఉంటుంది సార్. అక్కడ వచ్చిన మార్పు వల్లనే ఎగ్జిట్ పోల్స్ అంతకుముందున్న ప్రీ పోల్ కానీ నిజం కాలేకపోయినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న ఉప ఎన్నికలు అయితే ఏ పార్టీ ఎదుర్కోలేదు సార్. పోల్ మేనేజ్మెంట్ వాళ్ళకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కువ అని నేను అనుకోను. సో దీంట్లో ఈ పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? బీఆర్ఎస్ చేయాల్సినంత చేయలేదు. సార్. ఎందుకంటే కేటీఆర్కు ఆయనకి ఇవి నచ్చవు సార్. ఏమన్నా చేసి ఎలక్షన్ గెలవాలి, డబ్బులు బాగా పంచాలి, సారా పంచాలి, లేకపోతే సీసాలు పంచాలి, బెదిరించాలి, లేకపోతే వాళ్ళకు ప్రలోభాలకు గురి చేయాలి, అవతల పార్టీ కార్యకర్తలను కొనాలి, దొంగ ఓట్లు నమోదు చేయించాలి, ఎలక్షన్ వాళ్ళని మన వాళ్ళనే పెట్టుకొని బూతులలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళని మాయం చేయాలి, వాళ్ళని కొనొచ్చు, లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేయాలి. ఇట్లాంటి ఆలోచనలు ఇవి నీచమైన ఆలోచనలు, ఇవి అక్రమమైనవి, ఇవి ఒప్పుకోరు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోనివి. బట్ ఎలక్షన్ కమిషన్ కూడా తన చేతిలో పెట్టుకొని ఇవన్నీ రేవంత్ రెడ్డి చేశాడు. తెలిసినా కూడా ఇవన్నీ చేయడానికి కేటీఆర్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎట్లుంటుందంటే బిలో ది బెల్ట్ కొట్టడం అంటారు. ఓ పక్కన సునీత భర్త చనిపోయిన బాధలో ఉంటే ఆమె క్యాండిడేట్ అయినందుకు ఆమె నెగటివ్ ప్రచారం చేయించడానికి తల్లిని, ఆమె అత్తమ్మను, ఆమె మొదటి భార్యను, ఆయన కొడుకును పట్టుకొచ్చి ఆమె మీద లేనిపోని అభండాలు వేయడం అనేది అనైతికం. ఆ కుటుంబానికి ఉన్న ఎలక్షన్కి ఏం సంబంధం? ఈ అనైతిక పద్ధతులకు దిగజారడం అనేది కేటీఆర్కి ఇష్టం ఉండదు, హరీష్ రావుకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏంటంటే చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుదాం, ప్రభుత్వం ఇవాళ ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఆ సమస్యలను ప్రజల ముందు పెడదాం, కనీసం ఎలక్షన్ టైంలోనైనా రేవంత్ రెడ్డి కొన్ని చేస్తుండొచ్చు, తర్వాతనైనా ఒక కట్టడి ఉంటుంది, ఇక్కడ మాటిస్తే చేయాల్సి వస్తుంది, అట్లా ఆలోచించారు తప్ప ఇట్లా చేయాలనుకుంటే వాళ్ళు 5,000 ఇచ్చేవాళ్ళు ఓటుకు. ఈయన వీళ్ళు 2,500 నుంచి 4,000 ఇచ్చారు, వాళ్ళు 5,000 ఇచ్చేవారు. వీళ్ళు మామూలు చీరలు ఇచ్చారు, వాళ్ళు పట్టు చీరలు ఇచ్చేవాళ్ళు 3,000 పెట్టి. పైసలు లేకనా బీఆర్ఎస్ దగ్గర? బీఆర్ఎస్ అకౌంట్లో 14,000-1,500 కోట్లు ఉన్నది. ఆయన ఏంటంటే ఒక నవతరపు నాయకుడు, ఒక ఎథికల్గా కోడ్ పరిధిలో పనిచేయాలనుకునే మనిషి. చేయలేదా అంటే అవకతవకలు ఆ పార్టీ నుంచి కూడా జరిగినాయి, కానీ ఒక 1% అక్కడ జరిగితే 10% ఇక్కడ జరిగినాయి. ఓకే. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంకి ప్రజలకు కొంత బాధ్యత పెరిగింది అనుకోవచ్చా? ఈ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్నట్టుగా బాధ్యత పెరిగింది.
నవీన్ యాదవ్ గెలిచిండు కాబట్టి ఇప్పుడు జూబ్లీ సమస్యలన్నీ నెత్తి మీద వేసుకొని పనిచేయాలి, పరిష్కరించాలి. అంటే తెలంగాణ రాష్ట్రం ఓన్లీ జూబ్లీసే లేదు కదా సార్, మొన్న కంటోన్మెంట్కు 4,000 కోట్లు ఇచ్చామని చెప్పాడు. లేబద్దాం అది. తర్వాత ఇక్కడ దీంట్లో అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పాడు. అతకదని తెలిసిన 119 నియోజకవర్గాలకు వచ్చేసరికి మరి ఎవరైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 1,00,000, 2 లక్షల విషయాలు కూడా ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వట్లేదు. ఏది ఎట్లున్నా కూడా ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ కన్సిడరబుల్ ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా బీఆర్ఎస్ అనేది రుజువైంది. మళ్ళీ ఇంకో పార్టీ మధ్యలో దూరడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏవైతే వాగ్దానాలు హామీలు ఇచ్చారో వాటన్నిటిని అమలు చేయించే బాధ్యత నవీన్ మీద ఉంటుంది. ఆయన అమలు చేయించలేకపోతే ఇంకోసారి ఎలక్షన్లో మళ్ళీ గెలవాడు సార్. అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ ఇప్పుడు ఖచ్చితంగా మరింత బాధ్యతాయుతంగా నెరవేర్చాల్సిన అవసరం ఉందంటారు. అవసరం అయితే ఎప్పుడు ఉంది, కానీ చేయరు వాళ్ళు. చేయరు. ఎందుకంటే నన్ను కోసుకొని తినండి, నా దగ్గర డబ్బు లేదు, నన్ను కోసిన డబ్బు లేదు, కోసుకుంటే కోసుకోండి అని చెప్పాడు. అంటే నేను రిలీఫ్కి ఇన్నిసార్లు పోతున్నా అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు, కొంత మెరుగైందని కూడా చెప్తున్నాడు ఆయన. ఎక్కడ మెరుగైంది? మోడీ గారితో సంబంధాలు మెరుగైనాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే ఆయనకు కూడా ముఖం లేదు కదా, ఆయన ఓడిపోయాడు కదా అక్కడ. కాబట్టి ఆయన ఏమన్నాడు నన్ను, ఎట్లా గెలిచిండు, ఒక తెలంగాణలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్కు దేశం అంతా మళ్ళీ ఆ ప్రభావం వస్తుందా? రాదు కదా సార్. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంది అంటారా సార్? వెళ్తే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకెళ్తారు? దీనికి చట్టబద్ధత అంటే ఇప్పుడు కోర్టులో కొంత బ్రేక్ పడ్డది కాబట్టి అది క్లియర్ కాగానే ఎలక్షన్స్కి వెళ్తారు సార్. సేమ్ మెథడ్ ఇక్కడ ఎట్లా చేసినలో పోల్ మేనేజ్మెంట్ అక్కడ అట్లా చేస్తారు సార్. కాబట్టి ఈజీగా బయటపడతారు. అంటే చట్టబద్ధంగా 42% ఇస్తారంటారా, లేకుంటే కేవలం అసాధ్యం కాదు. అది మోడీతో చంద్రబాబు నాయుడు ద్వారా మోడీ మీద ఒత్తిడి తెచ్చి, అటు బీహార్లో నితీష్ ద్వారా ఒత్తిడి తెచ్చి, బీహార్లో కూడా సర్వే జరిగింది, అక్కడ ఇక్కడ ఒకటేసారి ఆర్టికల్ 9లో పెట్టేయాలి. నితీష్ను చంద్రబాబు గారికి ఇద్దరు అనుకుంటే 100% అవుతుంది, మోడీ వెనక్కి పోడు. మరి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయాలంటే ఎవరు చేయాలి? వాళ్ళిద్దరికి దగ్గరగా ఉన్నది రేవంత్ రెడ్డి. బీసీల కోసం పోరాడుతున్న కృష్ణయ్య ఇవాళ ఒక లేఖ రాశారు. ఆయన రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీకి. ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసిన సందర్భంలో ఆయన ఏమంటాడంటే, కేవలం పార్టీ పరంగా కాదు, చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే మనం అనేది కూడా అదే, అందరు బీసీలు అనుకునేది కూడా. దానిలో ఇప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 9లో పెట్టాలి. అది పెట్టకపోయినట్టయితే సాధ్యం కాదు, ఇంకా సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణే కావాలి, షెడ్యూల్ 9లో రావాలి. ఏదైతే కృష్ణయ్య గారు అన్నారో అది ఒకటే దారి, దీనికి ఆప్షన్స్ లేవు. ప్రజలను మభ్యపెట్టడానికి ఆప్షన్స్ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ గురించి మనకు తెలిసిందే సార్. ఆయన మరణం నిజంగా తెలంగాణ ప్రజలకు తీరని లోటు. సో మొట్టమొదటగా అందశ్రీ బీఆర్ఎస్ ఉద్యమానికి కావచ్చు, అంటే తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, కేసీఆర్తో పాటు మరి రాసిన పాటలు కావచ్చు, జయ జయ హే తెలంగాణ. సో ఈ అంశంలో మొత్తానికి అందశ్రీని ఈ సందర్భంగా మనం స్మరించుకుంటే మీరేం చెప్తారు? అంటే ఒక గొప్ప సరస్వతి పుత్రుడు అని ఎవరినైనా అనాల్సి వస్తే సార్ మొదటి పేరు అందశ్రీ. ఒక పశువుల కాపరిగా ఉండి ఆయన బాసర వెళ్ళిన తర్వాత అక్కడ సరస్వతి కటాక్షం నాకు దొరికింది. కాళిదాస్ లాగా నాకు కూడా అమ్మ సాక్షాత్కారం అయింది, అమ్మ కరుణా కటాక్షాలతోనే నేను రాస్తున్నాను అని చెప్పి బాగా అమ్మను ఇష్టపడతాడు. రెండవది ఏంటంటే ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన అద్భుతమైన సాహిత్యాన్ని తీసుకొచ్చాడు. అవి ఎప్పటికీ చరిత్రలో మిగిలి ఉంటాయి. జాతీయ గీతమే కావచ్చు తెలంగాణకు, తర్వాత ఇతర ఈవెన్ సినిమాల్లో రాసినా కూడా అద్భుతంగా ఒక్కొక్క పాట బాగా పనిచేసినాయి. ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఒక కవిగా ఆయన నేను డెఫినెట్గా అభిమానిస్తా, మొదటి స్థానంలో పెడతా. కానీ రాజకీయ విశ్వాసాలకు సంబంధించి నేను ఆయనతోనే ఏకీభవించాను. ఆయనకేంటంటే పూర్తి డెప్త్ లేకుండా కోపంతో కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ప్రజల మీద కూడా దాని ప్రభావం ఉంది. అందశ్రీని అభిమానించే వాళ్ళు చాలామంది అందశ్రీ చెప్పేది నిజమేనేమో అనుకున్నారు. రాజకీయంగా ఆయన ఎన్నడూ డెప్త్తో ఆలోచించలేదు. బట్ వ్యక్తిగా మాత్రం చాలా మంచి మనిషి. పేదరికంలో, అత్యంత పేదరికంలో జీవించాడు. ఆయన ఆరోగ్యం పట్ల ఒక మొండిగా వ్యవహరించాడు. ఆయన ఈజీగా తనను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఎన్నిసార్లు వార్నింగ్లు వచ్చినా కూడా ఆ వార్నింగ్లను పట్టించుకోలేదు ఆయన. కనీసం 24 గంటల ముందు కూడా కుప్పగూలిపోయినప్పుడన్నా పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇక్కడి నుంచి ఇటే హాస్పిటల్ పోవాలి నువ్వు అంటే కూడా
188 పిలిపిస్తాం అంబులెన్స్ అంటే కూడా నాకు అంబులెన్స్ ఎందుకు, నాకేమైంది, అమ్మ కటాక్షం ఉంది నాకు, ఈ బీపీ నన్ను ఏం చేయదు, మధ్యలో బీపీ టాబ్లెట్ ఆపేశాడు. చేయకూడని పనులన్నీ చేశాడు హెల్త్ విషయంలో. ఒకవేళ ఆయన బీపీ టాబ్లెట్ కొంచెం కంటిన్యూగా వాడి ఉంటే ఈ పరిస్థితి ఆయనకు రాకపోయేది. కనీసము డాక్టర్ దగ్గరికన్నా పోయి నాకెందుకో ఒంట్లో నలతగా ఉంది నేను పడిపోయినా అని చెప్పినా కూడా వాళ్ళు స్కాన్ చేసి నా ప్రాబ్లమ్ అనలైజ్ చేసి బతికించేవాళ్ళు. ఇవాళ ఎంతో డెవలప్ అయింది ఆధునిక వైద్య వ్యవస్థ. పక్కనే హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక తను పూర్తిగా కొలాప్స్ అయ్యేదాకా, ప్రాణం మీద తెచ్చుకునేదాకా ఆయన నెగ్లెక్ట్ చేశాడు ఆరోగ్యాన్ని. ఇంకొకరు ఎవరు కూడా అట్లా చేయకూడదు. అది చాలా ఆయన ప్రాణాలకు హాని తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషయంలో కొంత చేస్తున్న కామెంట్స్ కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. దీని పట్ల వాస్తవం ఏంటి సార్? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆయన ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు, ఇంకా ఆయన వచ్చే పరిస్థితి లేదు అని చెప్పాడు మనోడు. అంటే అబద్ధాలు చెప్పడంలో పేటెంట్ ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే సార్ అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి సార్. ఇప్పటి నుంచి గోబెల్స్ ప్రచారం అంటారు కదా. అవును సార్. రేవంత్ రెడ్డి ప్రచారం అనేది స్థిరపడుతుంది. ఎందుకంటే 1942 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ 85 ఏళ్ళుగా గోబెల్స్ను తలదనేవాడు ఎక్కడ ఏ దేశంలో పుట్టలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. అది ఏమైంది కేసీఆర్కు? కేసీఆర్ నేను చెప్పాను ఎన్నోసార్లు, అవును చాలాసార్లు, ఆయన సుజన విధేయుడు. అంటే ఆయన ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోనే మాట్లాడతాడు, మంచి ఇదే ఉంటుంది ఆయనకు. ఆయన దృష్టిలో ఈయన ఏంటంటే ఆ సీటుకు తగని వ్యక్తి ఆడ కూర్చున్నాడు, నేను ఆయనతోని నా స్థాయిని నేను తగ్గించుకోలేను, ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, ఫీల్డ్ మీదకి వస్తే మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళిద్దరు చాలు, వాళ్ళని వదిలేశాడు అసెంబ్లీ కానీ బయట ఫీల్డ్ మీద కానీ. ఆయన రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సమవుజ్జి లేడు ఆయనకి. అందరికీ తెలుసు అది. ఈ రేవంత్ రెడ్డి ఆయనకి ఎప్పటికీ సమవుజ్జి కాలేడు. ఇవాళ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతల్లో ఉండొచ్చు, ఈయన ముఖ్యమంత్రి ఉండొచ్చు. హోదాలో మాత్రం రేవంత్ రెడ్డి పెద్ద హోదా. కానీ జ్ఞానంలో కానీ మాటల్లో కానీ తెలంగాణ పట్ల ఆయన ఉండే ప్రేమ విషయంలో కానీ మంచి పనుల విషయంలో కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ సమతుగాడు. కేసీఆర్ ఏమన్నా అంటే దాన్ని ఆచరణలో. మరి 2028లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడాల్సిన పరిస్థితి. కేసీఆర్ అప్పుడైనా మరి బయటకు వస్తారా, నాకు సమవుజ్జి కాదని చెప్పి? కేసీఆర్ ఆయనతోని డైరెక్ట్గా కాన్ఫ్రంటేషన్కు రాకపోవచ్చు, ఎందుకంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే బయటికి రాకుండా బయటికి రాకుండా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ అబద్ధ ప్రచారాలతోని ఆయనకి ఏదో అయిందని, ఇక కేసీఆర్ వెళ్ళినప్పుడు ఈ పార్టీ ఎక్కడ ఉంటుంది అన్నట్టుగా, ఇద్దరు కొట్లాడితే కూడా జూబ్లీస్ గెలవలే కదా అన్నట్టుగా ఇట్లా తీసుకొస్తాడు. ఇది మైండ్ గేమ్. ఇది మైండ్ గేమ్ ఆడడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. కాబట్టి ఆయన ప్రజల దగ్గరికి వస్తాడు, సమస్యలు ఉంటే పోతాడు. కాబట్టి ఆయన రాడు అనేది ఏం లేదు, రాకపోవడం అనేది జరగదు. సరే ఏది ఎట్లున్నా ఈయన ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా, ఇంకో 4 పొలిటికల్ పార్టీలను పెట్టించిన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, జనసేన అన్నిటిని తీసుకొచ్చి తన కూటమికి నాయకత్వం వహించిన, రేపు కాంగ్రెస్తో విభేదాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ సీఎం కేసీఆర్. ఓకే, అంటే జూబ్లీహిల్స్ ఇష్యూలో మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జనసేన వీళ్ళందరూ ఏపీలో కూటమి కదా సార్, ఇక్కడ కూడా జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. అంటే రేవంత్ రెడ్డి ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టలేదని చెప్పినా కదా. ఇక్కడ క్యాండిడేట్ కమ్మ సామాజిక వర్గం, అంతేనా? అవును. కాబట్టి సహజంగా ఆమె పట్ల సానుభూతి ఉంటుంది. గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గమే కదా. అవును. కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ద్వారా ఇక్కడ కమ్మ సంఘం నేతలకు చెప్పించి వాళ్ళందరినీ డైవర్ట్ చేసుకున్నాడు. వెంగళరావు నగర్లో ఎందుకు రాదు మెజార్టీ సునీతకు? ఎక్కువ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. అంటే ఏది వదిలిపెట్టలే. ఆయన మజ్లిస్ ఓవైసీని పట్టుకొని క్యాండిడేట్ పెట్టద్దని బతిమిలాడుకున్నాడు. ఎన్ని చేయాలనో అన్ని చేశాడు. సో ఇదంతా మరి రాహుల్ గాంధీకి తెలిసిన తర్వాత బీజేపీ అధిష్టానానికి తెలిసిన ఇబ్బందులు ఏమి ఉన్నాయంటారా? ఏముంటుంది ఇబ్బంది? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇప్పుడు అధికారాన్ని, సీట్లను గెలుచుకోవడమే కదా. అంటే ఒక్కో చోట ఒక్క సిద్ధాంతం. ఇప్పుడు ఎంఐఎం మద్దతు ఇక్కడ తీసుకున్నారు, బీహార్లో ఎంఐఎం సొంతగా పోటీ చేసింది. సో ఇవన్నిటిని కాంగ్రెస్ చతికిల పడిపోవడానికి కారణాలుగా మనం చూడొచ్చు అంటారా? బీహార్లో చతికిల పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళతో ఎవరు కలిసి ప్రయాణం చేసినా కూడా వాళ్ళు కూడా మటాష్ అయిపోతారని చెప్పి బీహార్ ఎలక్షన్ రుజువు చేసింది. ఇప్పుడు అదివరకున్న 75 సీట్లలో 50 ఓటుకున్నది ఆర్జేడీ. మిగతా పార్టీలు కూడా వాళ్ళ సీట్లను వాళ్ళు కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల్లో పనిచేసే లిబరేషన్ గ్రూప్ ఉంది, సిపిఐఎంఎల్. 12 సీట్ల నుంచి వాళ్ళు 2 సీట్లకు 3 సీట్లకు పడిపోయారు.
ఏ పార్టీ కూడా వీళ్ళని నమ్ముకొని బాగుపడ్డది లేదు. సార్ ఆర్జేడీతో పాటు వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గింది. సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత, దాంట్లో మొత్తానికి దేశవ్యాప్తంగా ఆయన రాహుల్ జోడో యాత్ర చేశారు. సో ప్రతిసారి ఎన్నికలప్పుడు మాత్రం బీజేపీ మీద చాలా పెద్ద అంశాలు తీసుకొని దేశ ప్రజల్ని కొంత అవేర్నెస్ చేసినట్టుగా చేసే కార్యక్రమం, ఓట్ చోరీ అని కావచ్చు, తర్వాత ఈ బీహార్లో పాదయాత్ర చేయడం కావచ్చు. సో ఈ అంశాలన్నీ కూడా అంటే ఓవరాల్గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మరి రాహుల్ గాంధీ మీద ఆధారపడిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్తు ఏమంటారు సార్? కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో స్ట్రాటజీస్లలో రేవంత్ రెడ్డిని మించిన వాళ్ళు లేరు సార్. ఇక్కడ ఎవరికన్నా సీఎం ఇచ్చి ఈయన తీసుకొని పోయి నేషనల్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ చేయాలి కాంగ్రెస్. మొన్న చేస్తుంటే బీహార్లో గెలిపించేవాడు ఆ పార్టీని. అవును. అందుకని ఆ పార్టీ భవిష్యత్ అంతా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని డీకే శివకుమార్ను అప్పుడు కొంత ఏమన్నా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఆ పాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్ద దిక్కంటారా మీరు? మరి ఆయనకున్న స్ట్రాటజీ వాళ్ళకి లేదు కదా. సార్ సునీల్ కనుగోలును, రేవంత్ రెడ్డిని, డీకే శివకుమార్ను ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని పై స్థాయిలో నడిపియాలి. అట్లయితేనే అది నడుస్తుంది సార్. అది బీహార్లో జన్ సురాజ్ అదే పీకే మరొక రాజకీయ వ్యూహకర్త. ఎందుకని సార్ ఒక పూర్తిగా మొత్తం అన్ని సీట్లలో పోటీ చేసినప్పటికీ కూడా కేవలం 3.43% ఓట్స్ సాధించడం కావచ్చు. అంటే రెండు ఉండాలి. ఇప్పుడు 9 నెలల్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి అధికారంలోకి అవును వచ్చారు. సార్. దానికి ప్రధాన కారణం నంబర్ 1 రీజన్ ఏంటంటే కాంగ్రెస్ మీద బాగా వ్యతిరేకత ఉండే ఆ రోజుల్లో. ముఖ్యమంత్రులు మారుస్తుంది, స్వాతంత్రం వచ్చిన కానీ వీళ్ళేనా, ఇంకో పార్టీ లేదా. సో ఒక జనరేషన్ మారింది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని ఓడించాలనే కసి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆయన అనామకుడు కాదు, బాగా చరిష్మా ఉన్న నాయకుడు. కృష్ణుడు అన్నా రాముడు అన్నా ఆయననే మనసులో తలుచుకుంటారు, ఒక దేవుని స్వరూపంగా భావిస్తారు. అట్లా కలిసి వచ్చింది. ప్రశాంత్ కిషోర్కి ఆ రెండు లేవు. ఎందుకంటే నితీష్ మీద వ్యతిరేకంగా లేదు, అక్కడ పాజిటివ్ ఓటు ఉంది తప్ప నెగిటివ్ ఓటు లేదు. ఎందుకంటే మహిళా స్కీమ్స్ కానీ యూత్ స్కీమ్స్ కానీ అద్భుతంగా అమలు చేశాడు. బీహారీలు మైగ్రేట్ కాకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. సో పోయిన వాళ్ళందరూ ఎలక్షన్లో పాల్గొనే విధంగా చాత్ పూజ రోజు అక్కడ ఆ టైంలో ఎలక్షన్ పెట్టారు, పూజ అయిపోయినాక కొద్ది రోజులకి. కాబట్టి ఇవన్నీ స్ట్రాటజీ చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి బీహారీల డిఎన్ఏలో ఈ లేబర్ పని చేసేటట్టు రాసి ఉన్నది అన్నట్టుగా మాట్లాడాడు కదా. ఇది వాళ్ళు పదే పదే పీకే ద్వారా కానీ మిగతా వాళ్ళు కానీ ప్రచారం చేశారు. అది నెగిటివ్ అయింది ఆ పార్టీకి. ఒకసారి పోయి పోయినందుకే ఈయన మీద ఈ ప్రచారం స్టార్ట్ అయింది. ఎక్కడన్నాడు ఆయన, ఎక్కడో అన్నట్టు. అవును. సో ఇవన్నీ కూడా ఆయన మైనస్ అయినాయి. రెండవది లీడర్షిప్ కొరత ఉంది ఆ పార్టీలో. ఒక నేషనల్ లెవెల్లో అది అపోజిషన్ పార్టీ కానీ ప్రాంతీయ స్థాయి కంటే దిగజారింది. అది ఒక లీడర్షిప్ లేదు అక్కడ, ఒక స్ట్రాటజీ లేదు. ఇంకా ఎప్పుడో 60లలో 70లలో ఆలోచించిన పద్ధతిలో ఆ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది. ఒక పాము కూసం విడిస్తే శక్తి వస్తుంది దానికి. ఆ కూసం విడవాలంటే ముసలోళ్ళు అందరిని వదులుకోవాలి. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని, డీకే శివకుమార్ లాంటి వాళ్ళకు నేషనల్ లెవెల్ బాధ్యతలు ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఎవరిని పెట్టినా ఈయన కంటే బాగానే పరిపాలన చేస్తారు. ఈ పోల్ మేనేజ్మెంట్లో ఆయనకు మించిన వాళ్ళు లేడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారు, విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ కూడా చేస్తారని ప్రచారం జరుగుతుంటే ఆయనకు ఆ శక్తి ఉందంటారా? ఇప్పుడు ఓవరాల్గా అధిష్టానాన్ని మెప్పించి ఆయనకు నచ్చని మంత్రులు కావచ్చు, ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు చేస్తూ కామెంట్లు చేస్తున్న మంత్రులు మార్చే అవకాశం ఉందంటారా? అంత దూరం పెరగలే ఇంకా. ఆయన మీద వచ్చే నిందలను తట్టుకోగలిగిన శక్తి వచ్చింది తప్ప అధిష్టానాన్ని ఆదేశించే స్థాయి రాలేదు ఆయనకు. ఆయన వాళ్ళకి అణిగిమణిగి ఉండాల్సిందే, వాళ్ళకి డబ్బుల మూటలు పంపాల్సిందే. బట్ ఆ పార్టీకి జవసత్వాలు రావాలంటే ఈయన నేషనల్ లెవెల్లో పెట్టాలి, స్టేట్ లెవెల్లో ఎవరికన్నా ఇవ్వాలి. అట్లయితే ఆ పార్టీకి మంచిది. ఇక్కడున్న చెడ్డ పేరు పోతుంది, మళ్ళీ ఇంకోసారి కూడా పోటీలో ఉండటానికి ఆ పార్టీకి అవకాశం వస్తుంది. బట్ ఇట్లా రేవంత్ రెడ్డిని కొనసాగిస్తే ఇప్పుడేదో బై ఎలక్షన్లు గెలుస్తున్నాడు కానీ మెయిన్ ఎలక్షన్లలో మొత్తం దెబ్బతింటుంది. అది పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనుకోవచ్చు సార్? నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ కడెం శ్రీహర్ గారు ఆయన కూడా నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తే ఒక దానం నాగేందర్ను డిస్క్వాలిఫై చేస్తాడు. వాళ్ళ కడెం గారు ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడు అనుకో, రేపు ఆయన కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారు, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని కూడా మీరు గతంలో చెప్పారు. చేస్తే మంచిదే సార్, చేస్తే మంచిది.
వాళ్ళు కూడా విలువలో కట్టుబడి ఉన్న వాళ్ళలాగా అవుతారు. సార్. ఇప్పటిదాకా ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా సార్. పోచారం లాంటి వాడికి, కడియం సేర్ లాంటి వాడికి ఆ గౌరవం దక్కుతుంది. సార్. రిజైన్ చేసి మళ్ళీ పోటీ ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సార్. చాలామంది ఎమ్మెల్యేలు జోగు రామన్న లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళంతా రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేశారు, సార్. గెలిచారు మళ్ళీ. సార్. అట్లా పోటీ చేసి గెలిస్తే ఇబ్బంది లేదు. వాళ్ళు చేయాల్సింది కూడా అది మంచిది, వాళ్ళకు మంచిది అది. సార్. బట్ ఇంతకాలం ఓడిపోతామనే భయం ఉండే. ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి స్కిల్స్ మీద వాళ్ళకు నమ్మకాలు పెరిగి ఉంటాయి. సార్. మమ్మల్ని ఎట్లన్నా రేవంత్ రెడ్డి గెలిపిస్తాడు అని చెప్పి ఒక నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అందుకనే ఆయన అంత సీరియస్గా తీసుకొని నవీన్ యాదవ్ ప్రచారం చేసినట్టు రేపు పొద్దున 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా, పంచాయతీరాజ్ ఎలక్షన్ కూడా సార్ రేపు ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తుంది, అదైతే ఎవరు ఆపలేరు సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అది చావరేవో తెలుసుకునే పద్ధతిలో పోల్ మేనేజ్మెంట్ చేశాడు ఆయన. ఒకవేళ ఖైరతాబాద్ కనుక అంటే మిమ్మల్ని అడ్వాన్స్గా అడుగుతున్నాను, ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా మరొకసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఎలా అంటే బీఆర్ఎస్కి ఇక్కడున్న సానుకూలత కంటే అక్కడ టఫ్ అవుతుంది సిచ్యువేషన్. ఎందుకంటే ఇద్దరు మంచి క్యాండిడేట్స్, అంటే బాగా పాపులారిటీ. ఇప్పుడు దానం నాగేందర్ అన్న లేకుంటే చింతల రామచంద్రారెడ్డి గారు ఇదివరకు అక్కడ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళంతా అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు. వీళ్ళు కొత్త క్యాండిడేట్కి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ మన్నే జనార్దన్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఒకవేళ ఆయనకు కానీ ఆయన సత్యమణికి కానీ ఇవ్వచ్చు. ఆయన ఫీల్డ్లో బాగున్నా కూడా వీళ్ళంతా స్టేచర్ ఉన్న వ్యక్తి కాదు ఆయన. పాపులారిటీలో కానీ ఇదివరకు ప్రజాప్రతినిధి గెలిచిన 20 ఏళ్ళ నుంచి పనిచేసుకుంటాడు, మంచి వ్యక్తి. కాబట్టి టఫ్ ఉంటుంది కొంచెం. ఆయన కూడా వీళ్ళతో తట్టుకునే విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ప్రజలలో ఆయనకున్న మంచి పేరును ఎలక్షన్స్కు పోలింగ్ రూపంలో వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓట్లేసే విధంగా మలుచుకోవాలి. ఇలా గోపీనాథ్ మీద అభిమానం ఉన్న వాళ్ళు, ఆయన భార్యకు సానుకూలత తెలిపిన వాళ్ళు కొన్ని వేల మంది పోలింగ్ బూత్కు రాలేదు ఇక్కడ. ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. ఈ పోల్ మేనేజ్మెంట్ గురించి రేవంత్ రెడ్డి ఏమేం చేస్తాడో ఇప్పటికే అర్థమైంది. కాబట్టి బీఆర్ఎస్ అటువంటి అడ్డంకులను ఓవర్కమ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 10 మంది కనుక రాజీనామా చేసి ఎలక్షన్లకు పోతే సో దాంట్లో ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పండి? నాకు తెలిసి అందరూ ఓడిపోతారు. రేవంత్ రెడ్డికి అది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది సార్. సార్. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది పార్టీ పట్ల. అవును. జూబ్లీహిల్స్లో కూడా వ్యతిరేకత ఉంది, కానీ 3 ఏళ్ళు ఇక్కడ బస్తీ కదా ఇది. వీళ్ళు ఏంటంటే ఓసారి అధికార పార్టీకి అవకాశం ఇద్దాం. ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా విష్ణువర్ధన్ గెలిచిన తర్వాత 2014 నుంచి కూడా ఎప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనే అక్కడ ఉన్నాడు. కాంగ్రెస్కి ఎప్పుడు లేదు, 3 సార్లు ఓడిపోయింది కదా. కాబట్టి ఇది 4వసారి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచాడు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి మనకు పనులు అవుతాయి. గోపీనాథ్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు పనులు అయినాయి, చాలా ఫండ్స్ తెచ్చాడు. ఆ భ్రమలతో గెలిపించారు. పొద్దున అదే 10 నియోజకవర్గాల్లో అలాంటి ఫీలింగ్ రాదని మీరు ఎట్లా? ఎందుకు రాదంటే అక్కడ చాలా వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డికి. ఆయన ఎంత చెప్పుకున్నా కూడా యూరియాది కావచ్చు, లేకుంటే రైతు బంధు సరిగ్గా ఇవ్వకపోవడం, రుణమాఫీ సరిగ్గా చేయకపోవడం, గొర్రెల పథకాన్ని మధ్యలో ఆపడం, దళిత బంధు ఇవ్వకపోవడం, బీసీ బంధు ఇవ్వకపోవడం, నా దగ్గర డబ్బులు లేవు ఏం చేస్తారని చెప్పి అనడం, ఇట్లాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డిని గెలవకుండా ఆపగలిగే, అంటే ఆయన పెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్లను గెలపకుండా ఆపుతాయి. ఇక్కడంటే మెట్రోపాలిటన్ సిటీ, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ కొంత అధికారం, అభివృద్ధి, ఈ 2 ప్రధాన చర్చనీయాంశాలు అవుతాయి. అక్కడ కోపం, కసి, ఇవన్నీ పట్టుదల ఇవన్నీ ఉంటాయి. ఓవరాల్గా బీజేపీ పరిస్థితి ఏంటి సార్? రేపు పొద్దున 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. 3rd ప్లేస్ అంతే, కన్ఫర్మ్. 3rd, 4th కూడా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సో మరొక వారం మళ్ళీ వీకెండ్ పాలిటిక్స్ వి ప్రకాష్తో మరి వారం రోజులు ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి 9090.